చుండూరు మీద ఒక పాట వాడినట్టున్నారు. చుండూరు ఆయన గౌరవ చుండూరు సంఘటన మన కలైపురి గారు రాసిన పాట. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం దళిత సాగుతున్న సైనిక సమరం ఆవేదనంతా గుండెలోన నిండే ఊరూరు చుండూరు మారుతుండగా రక్తధారలే రుధిరధారలై సాగుతున్న సైనిక సమరం దళిత ఇయ్యలడికి కూడా సాగుతుంది. ఎక్కడ ఆగలేదే. చుండూరు కారంచేడు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఇంకా దళితుల మీద వాస్తవానికి ఏదో రకంగా వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది. ఎంత స్టిల్ రన్నింగ్. దళితుడు ఎంత ఎదిగినా, ఎంత ఆర్థికంగా ఎదిగినా, ఎంత పెద్ద పదవులు వచ్చినా కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వివక్ష ఎదుర్కొంటున్న రోజున రీసెంట్గా పాప మా గౌరవ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కొల్లాపూర్ పోయినా కదా నేను మన రీసెంట్గా ఈశ్వరమ్మ 10 రోజులు ఒక స్త్రీని ఉరిమి చూస్తేనే తప్పు ఈ దేశంలో. అలాంటిది 10 రోజులు ఆమెని ఇంట్లో చిత్రహింసలు పెట్టి కొట్టి మానంలో కూడా పచ్చిమిరపకాయ కారం మూసి అప్పటికి వాని కసి తీరక డీజిల్లో ముంచినటువంటి ఒక గుడ్డ ముక్కని ఆమె యోనిలో పెట్టి అగ్గిపెట్టిండు. నేను ఇలా అడుగుతున్నా, చాలామంది నన్ను హిందూ వ్యతిరేక అంటారు, లంగ్ కొడుకులారని మాట్లాడుతున్నా. మరి రాలేరే. తోటి మన హిందూ మహిళ మీద అన్యాయం జరిగితే రాలేరే. ప్రియాంక రెడ్డి మీద అదే మహబూబ్నగర్ జిల్లాలో జరిగినప్పుడు దేశము రాష్ట్రం అంతా అట్టుడికింది. అంటే ఈ పేదోళ్ళు చెంచు బిడ్డలన్న పాపం వాళ్ళకి ఏం తెలియదు, పువ్వులు లాంటి మనుషులు వాళ్ళు. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన భూముల్ని గుంజుకోవడానికి ఒక భూ బకాసురుడు చేసినటువంటి అన్యాయం మీద మేము భారతీయులము, భారత్ మాతకి జయ అని మాట్లాడుతున్న ఏ ఒక్క నా కొడుకు రాలేడే. 7,000 అంతా మళ్ళీ ఇదే యాంటీ నేషనలిస్ట్ అని మాట్లాడుతున్న రంజన్ రాయేష్ గారు పోయి పోరాటం చేస్తే తప్ప ఆ తల్లికి న్యాయం జరగలేదు. నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను భారతీయుని. నాకు ఈ కులం ఆ కులం అనే తేడా ఉండదు. ప్రియాంక రెడ్డి మీద అన్యాయం జరిగినప్పుడు కూడా ఏ నా కొడుకు రాయకుండా ముందు పాట రాసి పాడిన వ్యక్తిని నేను వాడలేదు. నేను చెల్లెతో వాడిపించిన లక్ష్మితోనే. ఏం పాట? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమునది గజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ ఆడవాళ్ళకివ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునిక భరత మాత అంటే మీకు అలుసా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు. నిన్నగాక మొన్న ఒక 4వ తరగతి చదువుతున్న అమ్మాయిని 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న అబ్బాయిలు రేపు చేసి చంపేశారు. అది రాసిన క్లియర్గా పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నేను ఎప్పుడు పాట రాసిన చాలా విలువ, నార్యంతే పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మన గ్రంథాలలో ఉంది.